ప్రజాప్రతినిధులకు ప్రజల మధ్య ఉంటేనే గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధిపై దృష్టి పెడితేనే నాయకులకు దీర్ఘకాలిక గుర్తింపు ఉంటుందన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయం చేస్తే బాగుంటుందని, మిగతా సమయంలో అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. నాయకులకు స్ఫూర్తిగా ఉండాలే తప్పితే అధికారమే పరమావధిగా భావించొద్దన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారు తప్పనిసరిగా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటేనే గుర్తింపు లభిస్తుందన్నారు. నాయకులకు మంచి చెడులతో పాటు మంచి నడవడిక చాలా ముఖ్యమని, తాను 1995 నుంచి ఇప్పటి వరకు ఏ స్థానంలో కూర్చున్నా ప్రజా సమస్యలపై ప్రశ్నించడం మానలేదని గుర్తు చేశారు. ఏ స్థానంలో ఉన్నా ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేవాడినని చెప్పారు. ఆ కాలంలోనే జెడ్పీటీసీగా 60 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం జీవితంలో గుర్తుండిపోయే ఘట్టమని, తన రాజకీయ జీవితంలోనూ ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయని తెలిపారు. తనకున్న 4 ఏళ్ల కాలంలో వేములవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఇప్పటికే 5 ఏళ్ల కాలంలో 110 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేయడం శుభ పరిణామమని అన్నారు. రాబోయే రోజుల్లోనూ వేములవాడ పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. విజయవంతంగా 5 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న పాలకవర్గ సభ్యులకు శుభాభినందనలు తెలిపారు. 5 సంవత్సరాలుగా మీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించాలని, ప్రజలకు మీరు చేసిన సేవలు మరొకరికి స్ఫూర్తిగా నిలవాలన్నారు. పెరిగిపోతున్న పట్టణానికి అనుగుణంగా వేములవాడ అభివృద్ధి జరగాలన్నారు. ప్రతినిత్యం రాజకీయాలు చేసే కంటే అభివృద్ధి కోసం ఆలోచన చేయటం మేలని హితవు పలికారు. మళ్లీ రానున్న రోజుల్లో మీరు ప్రజాసేవలో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజాప్రతినిధులకు ప్రజల మధ్య ఉంటేనే గుర్తింపు లభిస్తుందన్నారు. మీ వార్డుల్లో మిగిలిన పనులు ఉంటే నాకు చెప్పండి, రాజకీయాలకు అతీతంగా మన ప్రాంత అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. రానున్న రోజుల్లో వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గ రూపురేఖలు మారుస్తారని అన్నారు. ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసాలను 2026 నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు పదవి లేకున్నా మీకు ఉన్న అనుభవాలను ఉపయోగించి ప్రజలకు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. స్ఫూర్తిగా ఇలాంటి సామాజిక రూపాలను కానీ, సాంఘిక దురాచార రూపాలను కానీ, లేదు సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి ప్రశ్నించే గొంతులో కూడా కావడానికి ఇలాంటి సమావేశాలు అదుగా అవకాశం ఇచ్చినప్పుడు చెప్పుకోవడానికి, తద్వారా మరొకరికి ప్రేరణ కలిగి వారు కూడా ఇలాగా ముందుకు నడవాలని చెప్పుకోవడానికి ఉపయోగపడే వేదికగా ఈ వేదిక మాట. అంటే సభలు సమావేశాలు జరుగుతూ ఉంటే నెలకోటి, 2 కోటి, 3 నెలకోటి, అది అభివృద్ధిలో పరంపర. కానీ ఒక మహిళ చదువుకునేటప్పుడు 10వ తరగతి వచ్చిందంటే అదొక మహిళగా భావిస్తుంది. 10వ తరగతి మార్కులు ఏ చదువుకున్నామో 10th ఎన్ని మార్కులు వస్తున్నాం అంటే ఆ ప్రతిభను గుర్తించడానికి, అతను చదువుకునేటువంటి తీరులో ఇప్పుడు ఏ స్థాయికి రాగలిగారు, భవిష్యత్తులో ఏ స్థాయికి పోగలుగుతారో అంచనా వేయడానికి ఉపయోగపడే విధంగా 10th ఎన్ని మార్కులు వస్తాయని చెప్పని, ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వస్తాయని చెప్పని మనం అడగడం ఏ విధంగా అయితే సహజము. ఇది కూడా ప్రజా జీవితంలో కూడా మనం చేసినటువంటి వీరిలో ఏమేమి పనులు చేసినా సమాజ ఉదాహరణకు, సమాజాన్ని బాగు చేయడానికి, ప్రాంత అభివృద్ధికి, రాజకీయ అభివృద్ధికి అనేది చర్చించుకోవడానికి ఒక వేదిక ఉంటుందనే చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేశాను. నేను 95 జిల్లా పరిషత్ వెళ్ళిపోయినప్పుడు భావోద్వేగం 15 రోజులకు ఒక భావోద్వేగం అంటే ప్రజలు మనకంటూ అవకాశం ఇచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజల మధ్యలో మెదిలినాము, తిరిగి ప్రజలు మనం ఆశ్రయించడానికి తీసుకుంటున్న కార్యక్రమం చేయగలిగామా, మనకంటూ ప్రజలు మన అవకాశం ఇస్తారని వేది చూసుకున్న సమయం. సరే, దేవుడు మళ్ళీ అవకాశం వచ్చింది. ఎంపీసీగా ఏదైతే సమర్పణ గ్రామంతో మాదిరిలాగా